ఓ పెద్ద ఐటీ కంపెనీ ఆఫీసు గోడల వెనుక 4 ఏళ్లుగా ఓ సీరియస్ కథ నడుస్తోంది. బయటకు కనిపించే కార్పొరేట్ ప్రపంచం వెనుక నాసిక్లోని టీసీఎస్ ఆఫీస్లో అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ముందే చెప్తున్నా, ఇదేదో సినిమా కథ అనుకోకండి. ఇది పచ్చి నిజం. ఒక నిజమైన పోలీస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డ వాస్తవాలివి. చాలామందికి నాసిక్లోని టీసీఎస్ ఆఫీస్లో జాబ్ అంటే అదొక డ్రీమ్, మంచి జీతం, మంచి లైఫ్. కానీ అదే ఆఫీస్లో కొంతమందికి మాత్రం పరిస్థితి దానికి పూర్తి రివర్స్లో ఉంది. వాళ్లకి అది ఒక నరకంలా మారిందట. మెంటల్ హరాస్మెంట్, సేఫ్టీ లేని వాతావరణం, ఇలాంటి తీవ్రమైన ఆరోపణలొచ్చాయి. సరే, ఈ కథ మొదటి భాగానికి వెళ్దాం. అదే, ఏళ్ల తరబడి పట్టించుకొని ఫిర్యాదులు. అసలీ సమస్య ఎక్కడ మొదలైంది? ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నా ఎందుకెవరూ చర్యలు తీసుకోలేదు? ఈ ఇష్యూ అంతా మొదలైంది 2022లో. అప్పుడు కొంతమంది ఎంప్లాయీస్, అందులోనూ ముఖ్యంగా మహిళలు, సీరియస్ కంప్లైంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. 2022 నుంచి 25 వరకు డజన్ల కొద్దీ కంప్లైంట్స్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి వెళ్లాయి. అయినా ఏమీ జరగలేదు. ఫైనల్గా 2026లో ఒకరు ధైర్యం చేసి పోలీసుల దగ్గరికి వెళ్లడంతో అప్పుడసలు విచారణ మొదలైంది. సమస్య ఎంత పెద్దదో చూడండి. ఒకటో రెండో కాదు, డజన్ల కొద్దీ అఫీషియల్ కంప్లైంట్స్ అంట. అన్నీ హెచ్ఆర్కే ఫైల్ చేశారు. అయినా సరే వాటిని పట్టించుకోలేదనేది అసలు ఆరోపణ. ఆ కంప్లైంట్స్లో వాళ్ళేం చెప్పారంటే, మాకు ఇక్కడ సేఫ్గా అనిపించట్లేదు, మమ్మల్ని మెంటల్గా, ఫిజికల్గా వేధిస్తున్నారు. ఈ మాటలు వింటేనే అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఎంత భయానకంగా ఉందో. అన్నిటికన్నా షాకింగ్ విషయం ఏంటో తెలుసా? ఇన్ని డజన్ల కొద్దీ ఫిర్యాదులు వస్తున్నా ఏళ్ల తరబడి వాటిని ఎవరూ పట్టించుకోలేదట. అంటే ఎంప్లాయీస్ని కాపాడాల్సిన సిస్టమే ఫెయిల్ అయిపోయిందన్నమాట. సరే, కంప్లైంట్స్ని పక్కన పెట్టడం ఒక ఎత్తు అయితే, అసలా కంప్లైంట్స్లో ఉన్న ఆరోపణలేంటి? అవి ఇంకా సీరియస్. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఆరోపణలు చూస్తే చాలా షాకింగ్గా ఉన్నాయి. విపరీతమైన ప్రెషర్ పెట్టడము, మానసికంగా టార్చర్ చేయడము, అంతటితో ఆక్కుండా ఉద్యోగుల పర్సనల్ లైఫ్స్లో కూడా జోక్యం చేసుకోవడము, వాళ్ళు ఎలా బతకాలో చెప్పడం, చివరికి కొన్ని రకాల మతపరమైన పద్ధతులు ఫాలో అవ్వమని బలవంతం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మనమందరం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ చాలా తీవ్రమైన ఆరోపణలు, కానీ ఇవి ఇంకా ప్రూవ్ అవ్వలేదు. కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. సో ఇది ఒక ఆన్గోయింగ్ లీగల్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు కథలో ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. ఎప్పుడైతే బయటి అధికారులు ఎంటర్ అయ్యారో అప్పుడు సీన్ మొత్తం మారింది. 2026లో వాళ్లల్లో ఒక ఎంప్లాయీ చాలా ధైర్యం చేసి పోలీసుల దగ్గరికి వెళ్లి అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఒక్క అడుగుతోనే ఈ కేసు మొత్తం ముందుకు కదిలింది. కంప్లైంట్ రాగానే పోలీసులు రియాక్ట్ అయిన తీరు చాలా నాటకీయంగా ఉంది. వాళ్ళు ఏకంగా 40 రోజుల పాటు టీసీఎస్ ఆఫీస్లోనే సీక్రెట్గా ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేశారు, సాక్ష్యాలు సంపాదించడం కోసం. సో ఈ ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగిందంటే, స్టెప్ 1 పోలీసులకు కంప్లైంట్ అందింది. స్టెప్ 2 పోలీసులు అండర్ కవర్లో ఆఫీసులోకి వెళ్లారు. స్టెప్ 3 అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని రహస్యంగా గమనించి ఆధారాలు సేకరించారు. సరే, ఈ 40 రోజుల సీక్రెట్ ఆపరేషన్ తర్వాత ఏమైంది? దాని ఫలితంగా అరెస్టులు జరిగాయి. కాని అసలు ట్విస్టు ఇక్కడే మొదలైంది. ఈ ఆపరేషన్ తర్వాత ఈ కేసులో మొత్తం 9 ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయట. ఒకే కేసులో 9 ఎఫ్ఐఆర్లు అంటే సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్వెస్టిగేషన్ తర్వాత చాలా అరెస్టులు జరిగాయి. అయితే అసలు ప్రశ్న, ఎవరు అరెస్ట్ అయ్యారు? ఈ కేసులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు? ఇక్కడే అందర్నీ షాక్కి గురిచేసే విషయం బయటపడింది. అరెస్టైన వాళ్లల్లో ఎవరో కాదు, ఆ కంప్లైంట్స్ అన్నీ తీసుకుని వాటిని పరిష్కరించాల్సిన హెచ్ఆర్ సిబ్బందే ఉన్నారని ఆరోపణలొచ్చాయి. అంటే రక్షించాల్సిన వాళ్లే భక్షకులుగా మారారని చెప్పడం ఈ కేసులోని సారాంశం. అయితే ఈ కథ కేవలం నాసిక్లోని ఆ ఒక్క ఆఫీసుది మాత్రమే కాదు. ఇది వర్క్ప్లేస్ సేఫ్టీ కోసం జరుగుతున్న ఒక పెద్ద పోరాటంలో భాగం. దాని గురించి చివరిగా ఒకసారి మాట్లాడుకుందాం. ఇది కేవలం ఒక కంపెనీకి సంబంధించిన కథ కాదు. ఆఫీస్లో సేఫ్టీ అనేది ఎంత ముఖ్యమో చెప్పే ఒక రియల్ లైఫ్ లెసన్. మనం పనిచేసే ప్రతి చోట భద్రత ఎంత అవసరమో ఇది మనందరికీ గుర్తు చేస్తోంది. మరోసారి గుర్తు చేస్తున్నాను, ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లోనే ఉంది. నిజానిజాలు కోర్టులోనే తేలాలి. మేం కేవలం ఉన్న వాస్తవాలను నిష్పక్షపాతంగా మన ముందు ఉంచుతున్నాం. చివరిగా మన ముందున్న ప్రశ్న ఒక్కటే, మనం పనిచేసే ప్రతి ప్రదేశం నిజంగా ఒక సేఫ్ స్పేస్గా మారాలంటే ఏం చెయ్యాలి?
ఎలా దాన్ని మనం సాధించాలి?